దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నిర్గమకాండం 1వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనం మోషే యొక్క నాయకత్వమున ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు ప్రదేశం నుండి ఏ విధంగా విడిపించబడిన ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉండగా మరి ఆ మోషే మరి ప్రజల తరపున మొరపెట్టగా దేవుడు ఏ విధంగా ఆశ్చర్య కార్యములు అద్భుత శక్తులు కలిగి మరి వారిని విధంగా నడిపిస్తూ ఉన్నాడో మనం చదువుకొని ఉన్నాం. మరి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రత్యేక విధంగా చదువుకున్నట్లయితే మనం సినాయి పర్వతము మీద ఏ విధంగా యెహోవా మోషేకు దర్శనమిచ్చి ఆయన శక్తిని ప్రసాదించి 10 ఆజ్ఞలను ఇజ్రాయెల్ ప్రజలు వారి జీవితంలో పాటించవలసిన ఆ ఆజ్ఞలను సినాయి పర్వతము మీద మోషేకు ఇవ్వడం మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ ఆజ్ఞలు 10గా ప్రభు ఆ మోషేకు ఇజ్రాయెల్ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన ఆ ఆజ్ఞలను పలకల మీద మరి మోషే రాసిన ఆ యొక్క ఆజ్ఞలను మరి తిరిగి మరి సినాయి పర్వతము నుండి కిందకు దిగిన తరువాత ఆ యొక్క ఆజ్ఞలను ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వడం మనం చదువుకుంటూ ఉన్నాం. దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు మోషే యొక్క నాయకత్వమున ఆ 10 ఆజ్ఞలు స్వీకరించవలసిన వారు మోషే ఆలస్యం అవ్వడము ద్వారా ఏ విధంగా డబ్బ దేవతలు పూజించడం, ఆ యెహోవాని మరవడం, మోషేకు మరి యెహోవాకు కోపం తెప్పించడం, ఆ మోషే యెహోవా ప్రసాదించిన ఆ 10 ఆజ్ఞల యొక్క పలకలను పగలగొట్టడం, మళ్ళీ తిరిగి వాళ్ళందరూ కూడా యెహోవా యొక్క కోపాగ్నికి గురి కావడం మనం 20వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, నిర్గమకాండం మరి ముఖ్యంగా 32వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే 7, 8, 9 వచనాలు చదువుకున్నట్లయితే దేవుడు ఇజ్రాయెలు చేస్తున్న ఆ పాడు పనికి గాను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న కార్యమునకు గాను కోపము తెప్పించుకొని ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ ఎడారిలో నాశనము చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఎడారిలో నాశనము చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడో, నిర్గమకాండం 32వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే మరి ఆ ఇజ్రాయెల్ ప్రజల తరపున మోషే మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే, నీ సేవకులకు అబ్రహామునకు, నీ సేవకులకు ఈసాకునకు, నీ సేవకులకు యాకోబునకు నీవు చేసిన వాగ్దానం మరిచితివా అని చెప్పి మోషే యెహోవాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. వారికి చేసిన వాగ్దానం నీవు మరిచితివా? ఎందుకనంటే ఆ యొక్క సంతానమును ఇష్క రేణుల వలె విస్తరింప చేస్తాను అని చెప్పి నువ్వు వాగ్దానం చేశావు. నీ వాగ్దానం ప్రకారం ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు ప్రదేశం నుండి విడుదల దయచేసిన ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో నడుస్తూ ఉండగా ఈ ఎడారిలో నీవు విస్తరింప చేస్తూ ఉన్న ఆ సంతానాన్ని ఏ విధంగా నీవు నాశనము చేస్తావని చెప్పి మోషే యెహోవాకు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తిరిగి యెహోవా తాను చేసిన వాగ్దానమును గుర్తు తెచ్చుకొని వారిని ఎడారిలో నాశనము చేయక, మోషే యొక్క ప్రార్థనను ఆలకించిన దేవుడు వారిని ఎడారిలో నాశనము చేయక వారిని తన కృపల చేత క్షమించి భద్రపరిచి ఆశీర్వదించడం మనం 32వ అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నాం. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, ఇక మనం తర్వాత వాక్యములు అనగా 33, 34 ఇంకా 40 అధ్యాయాల వరకు చదువుకున్నట్లయితే ఎడారిలో వారు ఏ విధంగా దేవునికి దూరం అవుతూ ఉన్నారో, దేవుడు తిరిగి వారిని ఏ విధంగా మరి తన కృపల చేత దగ్గర చేసుకుంటూ ఉన్నాడో ఈ నిర్గమకాండం 40 అధ్యాయాలు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. బిడ్డలారా, దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజల వలె ఉండొచ్చు.
ఇజ్రాయెల్ ప్రజల వలె ఉన్నప్పుడు మనం ఇజ్రాయెల్ ప్రజలుగా దేవునికి ఎప్పుడైతే మొరపెట్టుకున్నామో, ఆ ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టగా ఆ ఐగుప్తులు బానిసత్వం నుండి విడుదల దయచేసిన దేవుడు మన యొక్క బానిసత్వం నుండి కూడా దేవుడు తప్పకుండా విడుదల దయచేస్తాడు. విడుదల దయచేసిన విడుదలకు కారకుడైన ఆ యెహోవా మోషేను యొక్క నాయకత్వంలో వారిని కాపాడినట్లుగా మన యొక్క జీవితంలో కూడా అనేక మంది నాయకుల ద్వారా మన కుటుంబాన్ని కానీ మన వ్యక్తిగత జీవితాన్ని కానీ కాపాడబడుతున్నాడనే సత్యాన్ని మనకు నిర్గమకాండము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనం నిర్గమకాండములో ప్రత్యేక విధంగా చదువుకున్నట్లయితే మోషే ఎడారిలో బండ నుండి మరి నీరు ఏ విధంగా మరి తెస్తూ ఉన్నాడో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, బండ నుండి నీరు పుట్టించడం నిజమే. మన హృదయం అనే బండ నుండి సైతము కారుణ్యమును పుట్టించగల శక్తి ఆ ప్రభువునకు ఉన్నది. నిజమే, అనేక మంది కుటుంబాల్లో బండలాగా ఉన్న ఆ హృదయాలను నుండి దేవుడు గొప్ప కారుణ్యమును సైతము పుట్టించబోతున్నాడనే సత్యాన్ని మనం ఈ పవిత్ర గ్రంథం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. నిజమే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ ఎడారిలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ 40 సంవత్సరంలో మరి ఆ ప్రజలందరూ ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చవి చూశారు బిడ్డలారా. మరి మన నిజ జీవితంలో కూడా అనేక సంవత్సరాలు మనం నిజ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం చేస్తూ ఉన్న ఈ ప్రయాణంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో చూసిన అద్భుత ఆశ్చర్య కార్యములు మన నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం బిడ్డలారా. ఈ సమయంలో మన నిజ జీవితంలో దేవునికి విరుద్ధమైన కార్యములు ఎన్నో చేస్తూ ఉంటాం. దేవాతి దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రబోధించిన ఆ 10 ఆజ్ఞలకు వాళ్ళు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. నిజమే, ఆ బిడ్డలు ఆనాటి సమాజంలో వారు మాత్రమే ఈ 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించడం మాత్రమే కాకుండా మన నిజ జీవితంలో కూడా దేవుడు ప్రసాదించిన అంతరంగిక ఆజ్ఞలను, ఈ 10 ఆజ్ఞలను, తిరుసభ కట్టడలను, ఈ యొక్క దేవుడు ప్రసాదించిన అనేక నియమములను మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో కూడా మీరడం మనం చూస్తూ ఉన్నాం. మీరినప్పుడు దేవుని యొక్క కోపాగ్నికి ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాకుండా మనము కూడా గురి అయిన అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. నిజమే, నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుని యొక్క కోపాగ్నికి గురి అయినప్పుడు మోషే ఇజ్రాయేలు ప్రజల తరపున మొరపెట్టగా ఆ యెహోవా ఇజ్రాయేలు ప్రజలను కాపాడుతున్నాడు. నిజ జీవితంలో మనము కూడా మనం దేవుని యొక్క ఆజ్ఞలను మీరినప్పుడు, దేవునికి కోపాగ్నికి గురి అయినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు ప్రసాదించిన ఆ వాగ్దానం ఎప్పుడైతే మనం దేవునికి గుర్తు చేస్తూ ఉన్నామో, మోషే దేవుడు ప్రసాదించిన ఆ యొక్క ఆజ్ఞలను ప్రత్యేక విధంగా ఆయన ప్రసాదించిన ఆ వాగ్దానంను గుర్తు చేస్తూ ఉన్నాడో, ఆ ఇజ్రాయెల్ ప్రజలను నాశనము చేయక వారిని కాపాడినట్లుగా మన నిజ జీవితంలో కూడా ఆ ప్రభు వ్యక్తిగతంగా మనకు చేసిన వాగ్దానం, ఆ ప్రభు మన కుటుంబానికి చేసిన వాగ్దానం, ఆ ప్రభు మన సంఘానికి చేసిన వాగ్దానం, ఆ ప్రభువు మన ఈ ప్రపంచానికి చేసిన వాగ్దానమును నెరవేర్చే విధంగా మనం వినాశనము గురి చేయక మనల్ని కాపాడుతాడనే సత్యాన్ని మనం నిర్గమకాండము ద్వారా తెలుసుకోవచ్చు. ఏ విధంగానైతే తన ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలను అనేక అపాయముల నుండి, అనేక కీడుల నుండి, అనేక ఇబ్బందుల నుండి కాపాడినట్లుగా మనల్ని కూడా అనేక కీడుల నుండి, అనేక అపాయముల నుండి, అనేక ఇబ్బందుల నుండి ఆశ్చర్యకార్యముగా, అద్భుత విధముగా దేవుడు కాపాడినట్లుగా మొరపెట్టుకుందాం బిడ్డలారా. ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా పగటిపూట ఆయన వారికి మేఘస్తంభముగా ఉంటూ ఉన్నాడు, రాత్రిపూట వారికి అగ్నిస్తంభముగా ఉండి ఉన్నాడు బిడ్డలారా. మన నిజ జీవితంలో కూడా దేవాతి దేవుడు మనకి పగటిపూట ఒక మేఘస్తంభముగా ఉండాలని, రాత్రివేళ ఆయన మనకు మన జీవితం అనే ప్రయాణంలో అగ్నిస్తంభముగా ఉండాలని చెప్పి ప్రత్యేక విధంగా మొరపెట్టుకుందాం. నిజమే, ప్రతి విశ్వాసికి అనగా దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవాతి దేవుడు మనకి ఒక మేఘ స్తంభముగా ఉండాలి, అగ్ని స్తంభముగా ఉండాలి. ఆ బండ నుండి నీరు వచ్చిందో మన ఈ యొక్క హృదయములో, మన సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు కావలసి ఉన్నది బిడ్డలారా. ఆకలిగోనే ఉన్నప్పుడు వారికి మన్నానిస్తూ ఉన్నాడు.
ఉన్నాడు. దాహముగానే ఉన్నప్పుడు నీరుని ఇస్తూ ఉన్నాడు. వారి పాపము చేత ఉన్నప్పుడు ఆయన క్షమాపణ ఇస్తూ ఉన్నాడు. వారికి మరి మార్గాన్ని కావలసి ఉన్నప్పుడు వారికి గొప్ప మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మనకు కూడా నీరు కావలసి ఉన్నది. మనకి కూడా ఆకలి తీర్చవలసి ఉన్నది. మనకి కూడా మరి మార్గము చూపించవలసి ఉన్నది. మనకి కూడా మేఘస్తంభము కావలసి ఉన్నది. మనకి కూడా అగ్ని స్తంభము కావలసి ఉన్నది. బిడ్డలారా, మనకి కూడా ఆ ఆజ్ఞలు కావలసి ఉన్నది. మనకి కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో చూసిన అద్భుత ఆశ్చర్య కార్యములు కావలసి ఉన్నది. బిడ్డలారా, కనుక ప్రార్థన ద్వారా దేవుని అడుగుదాం. ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఆశ్చర్య కార్యములు మోషే ప్రార్థన ద్వారా, మోషే యొక్క నాయకత్వంలో సాధ్యము చేసిన దేవుడు ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా దేవాతి దేవుడు ఈ యొక్క కార్యమును కూడా విజయవంతం చేయమని ప్రత్యేక విధంగా దేవుని అడుగుదాం, మొరపెట్టుకుందాం. ఎందుకనగా దేవుడు నిర్గమకాండం ద్వారా సెలవిస్తున్నాడు, నేను ఉన్నవాడను అని. మోషే అడుగుతున్నాడు, నువ్వు ఎవరవు ప్రభువా, నేను ఏమని చెప్పను అని అన్నప్పుడు నేను ఉన్నవాడను అని. నిజంలో నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఆయన ఉన్నవాడిగా నేను ఆదుకోబోతున్నాడు. నువ్వు దాహముగానే ఉన్నావా, ఆయన ఉన్నవాడిగా నిన్ను దాహమును తీర్చబోతున్నాడు. నీవు ఆకలితో ఉన్నావా, ఉన్నవాడిగా దేవుడు నీ యొక్క ఆకలిని తీర్చబోతున్నాడు. నీవు శ్రమల్లో ఉన్నావా, ఎర్ర సముద్రము నీ ముందు ఉందా, అనగా ఎర్ర సముద్రం అనే కష్టములు నీ ముందు ఉన్నాయా, ఉన్నవాడిగా ఆయన ఎర్ర సముద్రమును చీల్చినట్లుగా నీ కష్టాలను చీల్చబోయి, నీ శోధనలను చీల్చబోయి, నీ ఇక్కట్లను చీల్చబోయి ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు కుటుంబంలో చేయబోతున్నాడు. వీక్షిస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, మొరపెట్టుకుంటున్నావా, దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. అబ్రహాం ద్వారా సమాధానం ఇచ్చిన దేవుడు, మోషే ద్వారా సమాధానం ఇచ్చిన దేవుడు ఈనాడు ఈ ప్రార్థన ద్వారా కూడా, దివ్యవాణి వీక్షిస్తూ ప్రార్థన చేస్తున్న వారి ద్వారా కూడా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. సమాధానం కోసం ప్రభువుని అడుగుదాం. మోషేకు సమాధానం ఇచ్చిన దేవుడు ఈ సమయంలో మనకు కూడా గొప్పగా సమాధానం ఇవ్వమని అడిగి ప్రార్థన చేసి ఆ యొక్క సమాధానం పొందుకొని దేవుని కృపలకు, దేవుని శక్తికి పాత్రలు అవుదాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా పరిశుద్ధ తండ్రి, దివ్యవాణి వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఆనాడు మోషే ఐగుప్తులో బానిసలుగా ఉంటున్న ఇజ్రాయెల్ ప్రజలను నీకు సమర్పించాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో నీవు పలుకుతున్నావు ప్రభువా, ఇజ్రాయెల్ ప్రజల యొక్క బాధలు నీవు కళ్ళారా చూసావు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క బాధలు నీవు చెవులారా విన్నావు ప్రభువా. వారి యొక్క బాధలను కళ్ళారా చూడడం మాత్రమే కాదు, వారి యొక్క బాధలను చెవులారా వినడం మాత్రమే కాదు, నీవు స్పందించి మోషే యొక్క నాయకత్వమున ఎడారిలో ఆశ్చర్య కార్యములు చేశావు. దివ్యవాణి వీక్షిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బాధలను కళ్ళారా చూడు ప్రభువా. దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క బాధలను చెవులారా విను ప్రభువా. విని ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి విడుదల దయచేసినట్లుగా, ఎర్ర సముద్రం నుండి విడుదల దయచేసినట్లుగా, బండ నుండి నీరుని ఇచ్చినట్లుగా, ఎడారిలో మన్నాను ఇచ్చినట్లుగా, రాత్రిపూట అగ్ని స్తంభముగా ఉన్నట్లుగా, పగటిపూట మేఘ స్తంభముగా ఉన్నట్లుగా ప్రభువా, మోషే నీవు చేసిన వాగ్దానం గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆ మోషే యొక్క ప్రార్థనను ఆలకించి నిర్గమకాండం 32వ అధ్యాయంలో వారి పాపములను లెక్కింపక వారిని క్షమించి నీ వాగ్దానం ప్రకారం వారికి విడుదల దయచేసి ఆశీర్వదించినట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని నజరేయుడును యేసు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.